ఇన్సూరెన్స్ అంటే ఇంతకుముందు అవగాహన లేదు. మనం ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే అవగాహన వచ్చింది. చాలా వరకు పాజిటివ్గా వాళ్ళు ఇప్పుడు పాలసీస్ పెరిగినాయి, ప్రీమియమ్స్ తీసుకుంటున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు అవగాహన పెరిగిన కొద్ది ఏమైందంటే జనాల్లో ఇది ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్లే అంటే ఇంతకుముందు ఏం ఆలోచన ఉందంటే ఒక మనిషి పోతే నామినీకి బెనిఫిట్ వస్తుందనే కోణంలో చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అవగాహన మనం కల్పించిన తర్వాత ఇది ఒక ప్రొటెక్షన్, ఇది ఏంటంటే వెల్త్ ప్రొటెక్షన్ అంటే మనకి ఆర్థిక భద్రత లాగా మనం అర్థం చేసినాం వాళ్ళకి. ఆ పాయింట్ మిస్ అవుతున్నారు, ఇది ఆర్థిక భద్రత అనే పాయింట్ ని మిస్ అవుతున్నారు, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్. కాబట్టి వాళ్ళకి అవగాహన వచ్చింది, ఇప్పుడు పెరిగినాయి. ప్లస్ మన టాటాలో ఏంటంటే సర్వీస్ బాగుంటుంది. టాటా అంటే నమ్మకమైన సంస్థ ఫస్ట్, రైట్? కాబట్టి టాటాలో మనకి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కంటే మనం 10% గ్రోత్లో ఉన్నాం పాలసీస్ విషయంలో. ప్లస్ మన దాంట్లో బెనిఫిట్స్ కూడా కంపేర్ టు అదర్ కంపెనీస్తో పోల్చుకుంటే మన దాంట్లో 3 బెనిఫిట్స్ ఒకే పాలసీలో ఇచ్చాము కూడా. ఏంటంటే రిస్క్ బెనిఫిట్ ఒకే దాంట్లో, రిస్క్ బెనిఫిట్ ప్లస్ రిటర్న్స్ ప్లస్ హెల్త్, వెల్త్, రిస్క్ 3 దీంట్లోనే కల్పించాము. కాబట్టి ఈ పాలసీ బాగా సేల్ అవుతుంది. ప్లస్ మనం ఇచ్చిన సర్వీస్ తర్వాత పాలసీ మనం ఏదైతే చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చే సర్వీస్ కూడా చాలా బాగుంది కాబట్టి పెరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమన్నా మనం దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో నమ్మకాన్ని కలిగించడంలో కూడా మీరు చాలా సక్సెస్ అయ్యారంట. 100%. అయితే ఇప్పుడు రిక్రూట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ పాలసీదారులని క్లయింట్లని ఎట్లా సంప్రదిస్తారు, అంటే ఎట్లా ఏజెంట్స్ని రిక్రూట్ చేసుకుంటారు? ముఖ్యంగా నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు, అలాగే ఉద్యోగం చేస్తూ కూడా వారికి వచ్చే ఆదాయం సరిపోక పార్ట్ టైం ఏదన్నా చక్కటి జాబ్ ఉంటే బాగుండు, మనకి బెనిఫిట్స్ ఇచ్చే జాబ్ ఉంటే బాగుండు అని. సో అట్లాంటి వారికి ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది, ఆ ఇన్సూరెన్స్ రంగం అనేది ఎట్లాంటి బెనిఫిట్ ఇస్తుందంటారు, ఎట్లా ఎంచుకోవచ్చు అంటారు అసలు ఈ రంగాన్ని? దీంట్లో ఏంటంటే డబ్బు సంపాదించడానికి 4 మార్గాలు ఉంటాయి. జాబ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్. 4 విధాలుగా డబ్బు సంపాదించవచ్చు. ఓకే. ఎప్పుడు కానీ మనము 2014లో ఒక సర్వే జరిగింది. ఏంటంటే సకల జనుల సర్వే, అంటే ప్రతి ఇంటింటికి సర్వే జరిగింది. అసలు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, జాబ్ బిజినెస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారని జరిగినప్పుడు నేను ఆ సర్వేలో పాల్గొన్నప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే 90% పీపుల్ జాబ్లోనే ఉన్నారు, 10% పీపుల్ మాత్రమే బిజినెస్ చేస్తున్నారు. ఈ 10% ఉన్న బిజినెస్ ఓనర్స్ అందరికీ ఓన్ హౌసెస్ ఉన్నాయి. 90% పీపుల్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళందరూ రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నారు. అంటే నాకు అక్కడ అర్థమైపోయింది ఏంటంటే జాబ్లో ఉన్నంత కాలం కనీసం ఇల్లు కూడా కొనలేము మనం. అంటే ఇప్పుడు జాబ్ బెస్ట్ అంటారా, బిజినెస్ బెస్ట్ అంటారా? బిజినెస్సే బెస్ట్. ఓకే. ఎందుకంటే సపోజ్ జాబ్ చేసామనుకోండి, పర్ మంత్ 50,000 సంపాదిస్తున్నాం అనుకోండి, సంవత్సరానికి 6 లక్షలు. అతను ఒక 30 సంవత్సరాలు కష్టపడతాడు అంటే జీవితాంతం అతను కష్టపడితే వచ్చేది 1,80,00,000. అంతే కదా, 1,80,00,000 అంటే ఇప్పుడు అమీర్పేటలో కనీసం ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాదు, అవునా? మరి మన డ్రీమ్స్, ఫ్యామిలీ డ్రీమ్స్, పిల్లల కళలు, చదువులు, ఇలాంటి ఖర్చులు. కాబట్టి మనం జాబ్ చేసినంత కాలం రిచ్ కాలేము. మనం రిచ్ కావాలంటే 100% బిజినెస్ ఓనర్ అన్న ఉండాలి, లేదంటే ఇన్వెస్టర్ గానే ఉండాలి. ఓకేనా? మరి మన దగ్గర ఫస్ట్ జాబ్ చేస్తున్నాము. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మేడం, ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళకి ఫ్యూచర్ గురించి అవగాహనే ఉండదు. ఫ్యూచర్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు జాబ్ చేయరు. ఫ్యూచర్లో ఏదైనా సాధిద్దాము అనుకునే వాళ్ళు జాబ్ గురించి ఆలోచించరు. జాబ్ చేసే వాళ్ళు ఫ్యూచర్లో ఏదైనా సాధించామనే ఆలోచనే ఉండదు. కాబట్టి ఏమైనా సాధించాలంటే, రిచ్ కావాలంటే, డబ్బు సంపాదించాలంటే, బిజినెస్ ఓనర్ కావాలన్నా, ఇన్వెస్టర్ కావాలన్నా మనము ఆలోచన జాబ్ నుంచి మనం ఆలోచన మార్చుకోవాలి. బిజినెస్ ఓనర్గానన్నా కావాలి, లేదంటే ఇన్వెస్టర్గా కావాలి. అలాంటి వాళ్ళకి, అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అనేది ది బెస్ట్ మేడం. కాబట్టి నేను ఏమంటానంటే దీంట్లో కూడా, మన దాంట్లో కూడా ఇన్సూరెన్స్ కూడా ఎందుకు బెస్ట్ అంటానంటే చాలా బిజినెస్లు ఉన్నాయి. అవును, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు అంటున్నట్టుగా రియల్ ఎస్టేట్ ఉంది, ఇతర వ్యాపారాలు ఉన్నాయి. సో అక్కడ ఎంచుకోవడం కంటే కూడా ఎందుకు బెస్ట్ అంటారు? కారణం ఏంటి? ది బెస్ట్ అంటున్నారు కదా. ఎస్ మేడం, ఇప్పుడు మనము రియల్ ఎస్టేట్ కూడా మంచి బిజినెసే, కానీ అది పాలిటిక్స్ మీద ఆధారపడ్డది మేడం. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, రియల్ ఎస్టేట్ లేదు, జీరో, అసలు కొనే వాళ్ళే లేరు ప్లాట్లు, అవునా? కానీ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ తీసుకోండి, ఇది ఒక పాలిటిక్స్ మీద ఆధారపడలే, ఒక ప్రొడక్షన్ మీద ఆధారపడలే. ప్రతి మనిషికి ఏదో ఒక విధంగా ఇన్సూరెన్స్ పాలసీ అవసరమే. అది ఆర్థిక భద్రతకి కానీ, లేదంటే ఇన్వెస్ట్మెంట్కి కానీ, పిల్లల చదువులకు కానీ, పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానీ,
ఇవన్నీ ఆపర్చునిటీ మనం ఇన్సూరెన్స్లో కల్పిస్తున్నాం కదా, రైట్. కాబట్టి ఏదో ఒక పాలసీ వాళ్ళకి అవసరం, ఓకే రైట్. ఇది మనుషులు పుడుతూనే ఉంటారు, ఇన్సూరెన్స్ అవసరం అవుతూనే ఉంటాయి, ఇన్సూరెన్స్ కడుతూనే ఉంటారు, రిన్యూవల్ జరుగుతూనే ఉంటాయి, మనుషులు పుడుతూనే, ఇది నిరంతర ప్రాసెస్. ప్రొడక్షన్తో సంబంధం లేదుగా. సీజనల్ బిజినెస్ కూడా కాదు ఇది. వర్షాకాలంలో ఉంటుంది, ఎండాకాలంలో ఉండదు అన్నట్టు కూడా కాదు కదా. కాబట్టి ఎప్పటికి ఉండేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే తెలుసా మేడం, ఇన్సూరెన్స్లో ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు బిజినెస్. ఇప్పుడు సపోజ్ మీరు అంటున్నట్టు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా మంచి బిజినెస్ అంటున్నారు, ఓకే ఒప్పుకుంటాను. కానీ మీరు ఎక్కడో విలేజ్లో ఉంటారు మేడం, మీకు ఒక తెలిసిన వాళ్ళు ఉంటారు, సరే ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, హైదరాబాద్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. ఇక్కడికి సైట్ విజిటింగ్ చేయించాలి, ప్లస్ లీగాలిటీ చెక్ చేయించుకోవాలి, కబ్జాల భయం, హైడ్రా భయం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అవగాహన ఉంటేనే ఆ బిజినెస్ చేయగలుగుతాం. కానీ ఇన్సూరెన్స్లో అవగాహన అవసరం లేదు. ఎవ్రీడే మనము వాళ్ళకి ఇంటి నుంచే మనము వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. ఫోన్ ద్వారా చెప్పేస్తే సరిపోతుంది అంటారు. ఎగ్జాక్ట్లీ అంతే. మనకు యాప్ ఉంటుంది టాటాలో, యాప్లోనే అన్నీ వచ్చేస్తాయి. అందుకోసమే ఇది ఇంకా ముఖ్యంగా మహిళలు చాలా చక్కగా చేసుకోవచ్చు మేడం. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కాదు, వర్క్ ఫ్రమ్ కిచెన్ ఇంట్లో చేసుకోవచ్చు. ఓకే, వంట వేసుకుంటూ. ఎందుకంటే ఎవ్రీడే మనము మార్నింగ్ ఏంటంటే జూమ్ మీటింగ్స్ ఉంటాయి, దాంట్లో ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇస్తాం, ప్లస్ స్కిల్స్, ఇవన్నీ కూడా మనము డైలీ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ 90 days ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. కాబట్టి అన్ని బిజినెస్ల కన్నా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అనేది, ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది ది బెస్ట్ అని చెప్తాను. ఓకే, 90 days ట్రైనింగ్స్ అంటే జూమ్ మీటింగ్స్ నుంచే, అంటే మీరు డైరెక్ట్గా వచ్చి ఆఫీస్కి వచ్చి అటెండ్ అవ్వాల్సిన పని. వర్క్ ఫ్రమ్ కిచెన్. ఓకే, అంతే, ఇంకా బయటకు వెళ్ళే పనే లేదు. అన్ని యాప్లోనే, అన్ని ఆన్లైన్లోనే జరిగిపోతాయి. ఓకే, సో టోటల్ ట్రైనింగ్ అంతా అలాగే ఉంటుందంటారా, లేకపోతే ఒక స్పెసిఫిక్గా ఈ 90 days ట్రైనింగ్ మాత్రమే ఇలా ఉంటుంది? 90 days తర్వాత మంత్లీ ఒక మీటింగ్ అనేది మనకి హెడ్ ఆఫీస్లో ఉంటుంది. అది ఎందుకోసం అంటే లీడర్గా ప్రమోట్ అవుతారు. అప్పటి వరకు ఏంటంటే ఈ 90 daysలో ఇన్కమ్ సంపాదిస్తారు కదా, వాళ్ళు లీడర్గా ఎదుగుతారు. ఎదుగుతున్న క్రమంలో కొన్ని అప్డేట్స్ కంపెనీ నుంచి వస్తాయి కదా, అప్డేట్స్ అనేది మనము జూమ్ మీటింగ్లో చెప్పడం కుదరదు. ఎందుకంటే 1 day ట్రైనింగ్, 1 day మనము ప్రోగ్రామ్ ఉంటుంది, అది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి జూమ్లో కుదరదు. కాబట్టి ఎవ్రీ మంత్ ట్రైనింగ్ అనేది మంత్లీ వన్స్ మనం హెడ్ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. ఓకే, ఓన్లీ 1 day మాత్రమే, జస్ట్ మంత్లీ వన్స్. సో మొత్తం మీద అంటే శిక్షణ అనేది ఎట్లా ఉంటుందంటారు? అంటే ఈ 90 days ట్రైనింగ్ అన్నారు, తర్వాత 1 day రావాల్సి ఉంటుందన్నారు, అంతేనా? శిక్షణ ఇంతే ఉంటుందా? అసలు ఏంటి, ఎలాంటి అర్హతలు ఉండాలంటారు ఒక ఏజెంట్గా జాయిన్ అవ్వాలి అనుకున్న వారికి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? తప్పకుండా మేడం ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉండాలి, ప్లస్ వాళ్ళకి డిజైర్ ఉండాలి. ఒకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకు ముందు మనము ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు చాలా వచ్చారు, కానీ క్వాలిటీ వాళ్ళు రాలేదన్నమాట. అంటే వచ్చారు, ఎగ్జామ్ ఫీజు కూడా కట్టుకున్నారు, ఎగ్జామ్ పాస్ అయిపోయారు. అంటే దీంట్లో ఏంటంటే ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది మేడం. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్, ఐఐడి ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. పాస్ అయిన వాళ్ళకి మాత్రమే మనం ఈ ఆపర్చునిటీ ఇస్తాం. ఓకే, మొట్టమొదటి 10th class క్వాలిఫికేషన్ ఉండాలి, 10th పాస్ అవ్వాలి, ఆ తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎస్, ఆన్లైన్ ఫీజు కూడా ఉంటుంది 900. మనం ఆన్లైన్లో కట్టుకొని పాస్ అయిన తర్వాతనే మనం తీసుకుంటాము. దీంట్లో డిజైర్ ఉండాలి, ఫస్ట్ తపన ఉండాలి. ఇంతకుముందు మనం ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వచ్చారు, ఎగ్జామ్ కూడా పాస్ అయిపోయారు, కానీ మధ్యలో ఆగిపోయారు. అంటే మళ్ళీ ఇక్కడ ఈ బిజినెస్లోకి వద్దామని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే రెండిట్లో ఇరుక్కుపోయారు మేడం. మనము దీంట్లో ఈ క్వాలిఫికేషన్తో పాటు ఇంకో 2 క్వాలిటీస్ కూడా పెట్టాము. ఎబో 30 ఏజ్ వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నాము. ఎందుకంటే బిలో 30 వాళ్ళు ఏమవుతుందంటే ఈఎంఐలోనే ఇరుక్కుపోతున్నారు, అమ్మాయితోనే ఇరుక్కుపోతున్నారు, ఏదో ఒకటి జరుగుతుంది. ఈఎంఐ అయినా ఉంటుంది, ఈఎంఐ లేదంటే అమ్మాయితోనే ఉంటారు. 30 ఏజ్లో 30+ మీరు రీసెర్చ్ బాగా చేశారు అసలు. అంటే ఇవన్నీ మనం ఎంత ప్రతి పర్సన్ని మనము ఇంటరాక్ట్ ఉంటాం కదా, మనం ఇంటరాక్షన్లో ఉంటాం కదా, వాళ్ళతో ఉన్నప్పుడు మనకు వాళ్ళని స్టడీ చేస్తాం, అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది బాగా సెర్చ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వాళ్ళ ద్వారా మనం తెలుసుకుంటాం. సో అబౌవ్ 30 అయితే కొంచెం సీరియస్నెస్ ఉంటుందని. వాళ్ళకి పెళ్ళి ఉంటుంది, 30 ఏజ్ వరకు వాళ్ళకి పెళ్ళి ఉంటుంది, బాధ్యతలు తెలుస్తాయి, ఫ్యామిలీ ఉంటుంది, ఇన్కమ్ సంపాదించాలనే తపన ఉంటుంది, అప్పుడు స్టార్ట్ అవుతుంది. అందుకోసం మనం ఇంతకుముందు ఏం చేసామంటే 20 ఎబో వాళ్ళని మనం పిలిచాము, వచ్చారు పోయారు సగం మంది. కానీ మనం ఇప్పటి నుంచి 10th క్వాలిఫికేషన్తో పాటు మనం ఏం చేస్తున్నామంటే పెళ్ళయి ఉండాలి,
ఇది కూడా పెట్టాం. ఓకే, ఇది కూడా పెట్టారా? ఆ. నిజంగా సీరియస్ గా? సీరియస్ గా అంటే పెళ్లి కాని వాళ్ళకి అవకాశం లేదు. ఇస్తాము కానీ సక్సెస్ గా వేస్ట్, టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్, ఓకే, ప్లస్ మన టైం వేస్ట్ కూడా కదా. అంటే జనరల్ గా కంపెనీ పాలసీ పెట్టింది అలా? అలా ఏం లేదు, అది మన పాలసీ. ఓకే, మీరు పెట్టుకున్న పాలసీ. అంటే మహేష్ గారు అంతే కదా. ఇప్పుడు మనం సక్సెస్ చేయాలి, మనం సక్సెస్ చేయాలన్నప్పుడు అందరిని తీసుకొని సక్సెస్ చేయలేము, వాళ్ళకు కూడా తపన ఉండాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని కోటీశ్వరం చేయాలని నాకుంటే కాదు కదా, Yes. మీకు అవ్వాలనే తపన మీకు ఉండాలి.